డెఫినెట్ గా శివారెడ్డి గారి గురించి అలాగే చాణక్య గారి గురించి మాకు ఈ రోజు తెలిసిన విషయం ఇస్ అబ్సల్యూట్ సర్ప్రైజ్ అన్నమాట. మేము కూడా అసలు ఈ రైటర్స్ వెనకాల, ఈ యాక్టర్స్ వెనకాల ఇలాంటి ఒక హిస్టరీ కూడా ఉందనేది ఇప్పుడే తెలుసుకున్నాము. సో డెఫినెట్ గా మీ ఇద్దరితో పాటు ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా, ద ఫుడ్ డెలివరీ బాయ్స్ అండ్ గర్ల్స్ అండ్ బైక్ అండ్ టాక్సీ రైడర్స్, ఖచ్చితంగా అందరూ ఒకసారి స్టేజ్ మీదకి వస్తే మీ లైఫ్ గురించి కాసేపు మాట్లాడుకుందాం ప్లీజ్. నిండు పున్నమేళ మబ్బు కమ్ముకొచ్చి సింహ సీకటల్లిపోతుంటే నీ గమ్యం గందరగోళం. రష్మి, నువ్వు వాళ్ళతో మాట్లాడే ముందు జనరల్ గా వీళ్ళందరి మీద ఉన్న ఒక విషయం ఏంటంటే, ఎప్పుడైనా కొంతమంది మీద, అందరి మీద ఉండదు, ఒక 1% 2% మీద వీళ్ళు ఏదో లేట్ గా డెలివరీ చేస్తుంటారని వాళ్ళ మీద కోపపడడం అలా చేస్తూ ఉంటారు కదా. నేను ఈ రోజు ఇక్కడి నుంచే ర్యాండమ్ గా ఒక ఫుడ్ డెలివరీ ఆర్డర్ పెడతాను. జనరల్ గా ర్యాండమ్ గా చెక్ చేస్తాను మనం ఎలా రిసీవ్ చేసుకుంటాం, వాళ్ళు ఎలా ఇస్తారు అనేది కూడా నేను ఈ రోజు చూద్దాం అనుకుంటున్నాను. ఓకే, ఎస్. ఓకే రష్మి, నువ్వు ఈ లోపు మాట్లాడేసి నేను ఆర్డర్ పెట్టాను. ఓకే చూద్దాం. ఓకే, డెఫినెట్ గా ఈ రోజు వచ్చిన వాళ్ళు మా బైక్ అండ్ టాక్సీ రైడర్స్ అలాగే మా ఫుడ్ డెలివరీ బాయ్స్ అండ్ గర్ల్స్ కొంచెం తలబడుతున్నారు కాబట్టి ఫస్ట్ లెట్స్ బిగిన్ విత్ శివారెడ్డి. సో శివారెడ్డి గారు, మీరు మాట్లాడడం స్టార్ట్ చేస్తే వీళ్ళందరూ కూడా అసలు ఏం చెప్పాలి ధైర్యం వస్తుంది అనమాట. సో ప్లీజ్. నేను హైదరాబాద్కి వచ్చిన స్టార్టింగ్ లో అండి అవకాశాలు ఏం లేవు. ఒక 3 months 4 months ఇంటి దగ్గర నుంచి తెచ్చుకున్న కొంచెం కొంచెం డబ్బుతో అలా గడిపాను. బేసిక్ గా ఫాదర్ లేడండి, ఫాదర్ చనిపోయాడు. 17 ఏళ్ళు 18 ఏళ్ళు అయింటుంది మా ఫాదర్ చనిపోయి. సో ఇంటి దగ్గర మనీ అడగడానికి స్కోప్ ఏం లేదు. ఇంకా ఏం చేసినా నేనే చేసుకోవాలి. చేతిలో డబ్బులు ఉండేవి తినడానికి, రూమ్ రెంట్స్కి, ఇవి చెప్పకూడదు. కానీ కొన్ని టిఫిన్ సెంటర్ల దగ్గరికి వెళ్ళేసి తినేసి చాలా మంది ఉన్నారులే మమ్మల్ని ఎవరు పట్టించుకుంటారని డబ్బులు లేకుండా అలా వెళ్ళిపోయిన రోజులు కూడా ఉన్నాయి. అలాంటి సిచ్యువేషన్లో రాఘవ్ గారు నా సిచ్యువేషన్ గమనించి ఆయనే డౌన్ పేమెంట్ కట్టి నాకు బైక్ తీయించారండి. రాఘవ సార్ ఇక్కడ లేడు ఇప్పుడు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మీ వల్లే ఆ రోజు నేను బైక్ కొనుక్కున్నాను. అక్కడ నుంచి ఒక లైసెన్స్ బుక్ చేసుకోవడం, ఇలా ఫుడ్ డెలివరీ యాప్లో జాయిన్ అయ్యి అలా అలా కంటిన్యూ చేయడం జరిగింది. సో నేను ఏ రోజే కానీ ఫుడ్ డెలివరీ చేస్తున్నాను ఇది ఇంట్లో తెలిస్తే విషయం ఏంటి నా పరిస్థితి, నేను ఏ రోజు సిగ్గుపడలేదు. అలా సిగ్గుపడింటే కనుక ఇప్పుడు నేను మీ ముందుకు వచ్చి మాట్లాడేవాడిని కాదు అసలు. అలా ఆ రోజు కష్టపడ్డాను. సో ఇవాళ ఎక్కడ కష్టపడగలుగుతున్నాను కాబట్టి నేను ఏ రోజు సిగ్గుపడలేదు. సో మీ అందరికి కూడా మనం చేసే పనులు సిగ్గుపడాల్సిన అవసరమే లేదు. అన్ని అవయవాలుండి ఖాళీగా అడుక్కునేటందుకు సిగ్గుపడాలి. పని చేసుకునేటందుకు దయచేసి ఎవ్వరూ సిగ్గుపడద్దు. మనం చేసేది మంచి పనే, చెడ్డ పని ఏం కాదు అసలు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ షేరింగ్ యువర్ ఎక్స్పీరియన్స్. ఓవర్ టు యూ చాణక్య. నేను యాక్టింగ్కి వెళ్తాను, రైటింగ్కి వెళ్తాను అంటే మా అమ్మ నాన్నలతో చాలా మంది చాలా సార్లు అన్నారు, వీడు హైదరాబాద్ వెళ్ళి ఏం చెప్తాడు అని. మా అమ్మ నాన్నతో చాలా సార్లు అగౌరవంగా మాట్లాడారంట. వాడికి చెప్తున్నా రిలేషనే బేసిక్గా. ఇంతమంది ముందు నిలబడ్డాను భయ, నేను ఇదే కింది. నెక్స్ట్ ఈ బైక్ ట్యాక్సీ ఎందుకు చేశానంటే, నేను పటాస్ షోలో అంటే నెంబర్ ఆఫ్ అటెంప్ట్స్ తర్వాత ఆర్టిస్ట్గా, రైటర్గా సెలెక్ట్ అయ్యాను. కొన్ని కారణాంతరం వల్ల షో అయిపోయిన తర్వాత మనకు పని లేదు. సో మన ఇక్కడ ఉండడానికి వేరే ఛాన్స్ లేదు. అప్పుడుగా బైక్ ట్యాక్సీ నడపడం స్టార్ట్ చేశాను. దాని తర్వాత కొన్ని స్ట్రగుల్స్ ఫేస్ చేశాను. మన బాబన్న, నౌకరాజ్ అన్న, ఇమ్మాన్యుల్ వీళ్ళందరి సపోర్ట్తో శ్రీదేవిలో ఎంటర్ అయ్యాను. వీళ్ళప్పుడు రైటర్స్, నన్ను అసిస్టెంట్ రైటర్గా పెట్టి వీళ్ళందరూ ఎంకరేజ్ చేశారు. నిజంగా థ్యాంక్స్ అన్న. సో అలా నడుపుతున్న టైంలో మొన్న రీసెంట్గా ఒకసారి ఇప్పుడు బ్యాక్ బోన్ ఫ్రాక్చర్ అయింది. ఒక 3 months నేను రాలేదు శ్రీదేవి డ్రామాకి. మరి మేడంకి ఎలా తెలిసిందో తెలీదు. మేడం గారు నాకు ఫోన్ చేసి, శ్రీదేవి డ్రామా కంపెనీకి నీ అవసరం చాలా ఉంది నాన్న, నువ్వు త్వరగా కోలుకొని రావాలని చెప్పేసి నాకు మనీ కూడా పంపించారు. మేడం థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. జల్సా చేయడానికి బైక్ లేదని సూసైడ్ చేసుకునే కొడుకులు ఉన్నారు. ఒక లవర్తో మాట్లాడడానికి ఫోన్ లేదని పేరెంట్స్ ఇబ్బంది పెట్టే వాళ్ళు ఉన్నారు. భయ్యా, ఒకవేళ బైక్ ఫోన్ ఉంటే ఇంత గొప్పగా వాడుకోవచ్చు, చాలా గొప్పగా ఎదగొచ్చు. ఇలాంటి వాటికి వాడండి. మీరు చెప్పారు కదా ఆపర్చునిటీని మీరు ఇంత బాగా వాడుకున్నారు కదా. హ్యాట్స్ ఆఫ్ టు యు చాణక్య, హ్యాట్స్ ఆఫ్ టు యు. ఆల్ రైట్, సో ఇప్పుడు ఫస్ట్ ఎవరు మాట్లాడతారు? మీ దగ్గర స్టార్ట్ చేద్దాం సార్. పేరు? నా పేరు ఏడుకొండమ్మ. సో ఫుడ్ డెలివరీయా, బైక్ టాక్సీయా? ఫుడ్ డెలివరీ. ఫుడ్ డెలివరీ. ఎన్ని సంవత్సరాల నుంచి మీరు ఈ జాబ్ లో ఉన్నారు? నాకు 3 years నుంచి.
ఫుల్ టైం, పార్ట్ టైం? ఫుల్ టైం. అంటే ఇది ఏదైనా ఆర్థిక సమస్యల వల్ల మీరు చేయడం జరిగిందా, లేదా సరే యాజ్ ప్యాషన్ చేద్దామని? కొంతమందికి ఇంట్రెస్ట్ కూడా ఉంటుంది. దిస్ ఇస్ అ వెరీ రెస్పెక్టబుల్ జాబ్. లేదు లేదు మేడం, నాకు మా నాన్నగారు చనిపోయక ముందు చాలా బాగుండేది. మా నాన్నగారు చనిపోయిన తర్వాత మా బావగారు నన్ను చాలా బాగా చూసేవారు. ప్రతిసారి ఆయన డబ్బులు ఇచ్చి ఆయన ఎన్నిసార్లు అయినా ఇచ్చడానికి రెడీగా ఉన్నారు. నేను తీసుకోవడానికి మొహమాట కొద్దీ డెలివరీ చేస్తున్నాను. సో ఫ్యూచర్ లో ప్రొఫెషన్ మారుతారు అని అనుకుంటున్నారా, లేకపోతే హ్యాపీగా ఉన్నారా ఈ ప్రొఫెషన్ లో? లేదు మేడం, ఇది సక్సెస్ వచ్చిన తర్వాత మారుతాను. ఆల్ ది బెస్ట్ ఇవ్వండి ఏడుకొండలు గారు. నెక్స్ట్ అశోక్ కుమార్ మేడం. ఎన్ని సంవత్సరాల నుంచి? ఫుడ్ డెలివరీయా, బైక్ టాక్సీయా? ఫుడ్ డెలివరీ. ఫుడ్ డెలివరీ, ఓకే. ఇందాక వీడియో చూపించారు కదా మేడం, దానికి చాలా బాగా కనెక్ట్ అయి ఉండే. అందులో జరిగే ప్రతి విషయం కూడా మేము రెగ్యులర్గా ఫేస్ చేసేది మేడం. ఇంకా నిజంగా చెప్పాలంటే మా డ్యూటీ అంతా దరిద్రమైన డ్యూటీ ఇంకొకటి లేదని నా ఫీలింగ్ మేడం. ప్రతి కాలానికి కూడా వర్షాకాలం వస్తే రెయిన్ కోట్ వేసుకోవాలి, చలికాలం వస్తే వింటర్ వేసుకోవాలి. బైక్ తీసుకొని ఈ రోజు ఇంట్లోంచి బయటికి వెళ్తే సేఫ్గా మళ్ళీ నైట్ ఇంటి వరకు వస్తామని గ్యారంటీ లేదు మేడం. జస్ట్ ఒక 100 నుంచి 150 రూపీస్ ఎక్స్ట్రా వచ్చే ఇన్సెంటివ్ కోసం పొద్దున 9 గంటలకు స్టార్ట్ చేస్తే రాత్రి 11 అవుతుంది మేడం. ఈ ఆర్డర్లు, ట్రాఫిక్, సిగ్నల్స్ ఇవన్నీ తిరుగుతా మేడం. ఇంటి దగ్గర నుంచి కాల్ వస్తే అమ్మ, నాన్న, వైఫ్ మీద కూడా కోపడే పరిస్థితులు ఉన్నాయి మేడం. తినేటప్పుడు కూడా రన్నింగ్లో ఆర్డర్లు పడతాయి మేడం. చాలా అంటే చాలా కష్టంగా ఉంటుంది మేడం. ఈరోజు ఇక్కడికి ఈ శ్రీదేవి డ్రామా కంపెనీకి వచ్చినందుకు మేడం మాకు చాలా హ్యాపీగా ఉంది మేడం. కంప్లీట్గా మేము ఈరోజు డ్యూటీని మర్చిపోయాం మేడం. ఇక ఎట్లా అంటే ఇక ఇక్కడికి వచ్చిన ఆనందంతో రోజు ఇంకా ప్రశాంతంగా డ్యూటీ చేసుకుందామని కూడా మాకు బాగా అనిపిస్తుంది మేడం. డెఫినెట్గా అశోక్ గారు, మీరు ఏమనుకుంటున్నారో ఫ్యూచర్లో అది ఖచ్చితంగా జరగాలని మేమందరూ కోరుకుంటున్నామండి. మీరు హ్యాపీగా ఉండాలి, దాంతోపాటు మీ ఫ్యామిలీ కూడా హ్యాపీగా ఉండాలి. యా, థ్యాంక్ యూ సో మచ్ అశోక్ గారు. మొహమ్మద్ నసీరుద్దీన్ అండి. ఫుడ్ డెలివరీ 2019 నుంచి ఇదే చేస్తున్నా మేడం. ఓకే, ఇంతకు ముందు వేరే ఏదైనా చేసేవాళ్ళ? అవునండి, వేరే నేను దుబాయ్లో ఉండేవాడిని. ఓకే ఓకే. అప్పుడు వచ్చినాక మళ్ళీ వెళ్దాం అనుకునే వరకే నాకు యాక్సిడెంట్ అయింది. కాలు ఫ్రాక్చర్ అయింది. దాని తర్వాత ఇక్కడనే ఉండిపోయినా ఫుడ్ డెలివరీ చేసుకుంటా ఉంటున్నా. కానీ చాలా ఇబ్బంది ఉంటుందండి మా ఫుడ్ డెలివరీ. 3rd ఫ్లోర్, 4th ఫ్లోర్, 5th ఫ్లోర్ కూడా రమ్మంటారు. ఒక్కొక్క దగ్గర లిఫ్ట్ ఉండదు. పెద్ద పెద్ద అపార్ట్మెంట్లు కాదు, చిన్న చిన్నవి హౌసెస్ ఉంటాయి కదా, దాంట్లో ఓనర్లు కింద ఉంటారు. వాళ్ళు ఏమంటారు, బాబు నువ్వు ఫుడ్ డెలివరీ లిఫ్ట్ ఎక్కొద్దు. 3rd ఫ్లోర్ కానీ 5th ఫ్లోర్ కానీ నడుచుకుంటూ పోయి ఇచ్చి రావాలి, లేకుంటే వాళ్ళని కిందికి రమ్మని అనాలి అని అంటారు. వాళ్ళకి ఫోన్ చేసి, సార్ మీ ఓనర్ రానిస్తలేరు, మీరే రాండి అంటే, బాబు నేను పెట్టింది డోర్ టు డోర్, మీరు ఇక్కడికి వచ్చి ఇస్తేనే తీసుకుంటా, లేకుంటే లేదంటారు. లేదు సార్ మీరు రావాలి అది ఇది అంటే, మాకు 1 కాదు 2 కాదు, వాళ్ళు 4, 5 ఇంగ్లీష్లో రాసి పంపిస్తే మా ఐడి బ్లాక్ అయిపోతుంది. 48 అవర్స్ వరకు బ్లాక్ ఐడి. సో 48 అవర్స్ మీకు ఆర్డర్స్ రావు, మొత్తం బ్లాక్ అయిపోతుంది, అసలు ఓపెన్ కాదు అది ఐడి. ఓకే, 48 అవర్స్. దాని తర్వాత మేము ఫోన్ చేస్తే 48 అవర్స్ తర్వాత అప్పుడు ఓకే అవుతుంది. అది వాళ్ళు అమ్మాయిలు సిగరెట్ డబ్బులు పెడుతున్నారు మేడం, టైంకు తీసుకుపోయి ఇవ్వకుంటే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. మళ్ళీ రేటింగ్ కూడా సరిగ్గా ఇస్తలేరు. చాలా ఇబ్బంది అవుతుంది మేడం. ఒక్కొక్కసారి వాళ్ళు డ్రింక్ లో ఉంటారు, డబ్బులు కూడా ఇవ్వరు, చాలా ఇబ్బంది పెట్టిస్తారు. హోప్ఫుల్లీ ఇది వినేవాళ్ళు ఎంతో కొంత మారుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. కానీ ఒక విషయం అయితే అందరికీ హర్ట్ అయ్యింది, అదేంటంటే లిఫ్ట్ ఉన్నా కూడా టూ బ్యాడ్ అండి. దట్ ఈస్ రియలీ రియలీ బ్యాడ్ అండి. అది డెఫినెట్ గా ఒకరు కన్సిడర్ చేయాలి. రష్మి గారు, ఆది గారు పెట్టిన ఆర్డర్. ఆది గారు ఏం ఆర్డర్ పెట్టారు? నేను బిర్యానీ ఆర్డర్ పెట్టాను, కానీ కరెక్ట్గా నాకు ఏ టైం అయితే చూపించిందో కరెక్ట్ టైంకి వచ్చాడు మనోడు. థ్యాంక్ యూ బ్రదర్. నేను ఎన్నోసార్లు ఆర్డర్ పెట్టాను, అది నా కోసం పెట్టుకున్నాను, కానీ ఈ రోజు పెట్టిన ఆర్డర్ మాత్రం వీళ్ళందరి కోసం. మా అందరిని కూడా టైంకి మా ఆకలి తీర్చారు మీరు. ఈ రోజు మీ అందరి ఆకలి మొత్తం తీర్చలేకపోయినా మీ అందరితో ఈ రోజు నేను షేర్ చేసుకుంటాను ఈ బిర్యానీ.
మీరు నాకు తెలిసి లాస్ట్గా అమ్మ చేతి వంట తిన్నారు కదా, ఈ రోజు ఈ అన్న చేతి వంట తినండి. నా చేతి వంట కాకపోయినా నా చేతితో తినండి, ఓకేనా? ఈ విధంగా నేను ఎన్నోసార్లు మీలో ఎవరో ఒకరు నాకు కూడా డెలివరీ చేసి ఉంటారు. ఈ విధంగా మీ అందరు రుణం తీర్చుకుంటాను, ఓకేనా? థ్యాంక్ యూ. నువ్వు చాలా కష్టాలు పడుతున్నావు ఉన్నావు కదా, ఆ కష్టాలు మొత్తం మర్చిపోయి నువ్వు ఖచ్చితంగా మంచి పొజిషన్కి వస్తావు నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అలా కోరుకుంటూ నీకు ఈ ముద్ద. నా చెల్లెలు లాంటిదేనమ్మా, నువ్వు హ్యాపీగా తిను. అన్న నేను మంచి ఫుడ్ లవర్ని, లెగ్ పీస్. నువ్వు చాలా కంట్రీలో ఉన్నావు బేటా. సిద్దిపేట మోడల్ నీకు 2 ముక్కలు ఎక్కువ పెడతాను. మేము డెలివరీ బాయ్లమే అంకుల్. ఎంతకి తెగించారా? ఆది గారు రచన చెప్పాలనుకుంటుంది. రచన చెప్పరా. అమ్మ చేతి ముద్ద, ఆది అన్న ముద్ద ఈ జీవితాంతం మర్చిపోను. బట్ థ్యాంక్ యూ సో మచ్ మీరందరూ ఇక్కడ రావడం, మాతో పాటు ఈ 2 hours ఎంటర్టైన్ అవ్వడం అనేది నిజంగా మేము హ్యాపీగా ఫీల్ అవుతున్నాము. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ టు వన్ అండ్ ఆల్. బేసిక్ గా మనందరిలో ఎక్కువ సార్లు ఆర్డర్లు పెట్టుకునేది, కొంచెం ఎక్కువ తినేది మన భాస్కర్ అన్నయ్య. అవునా? ఎందుకురా నా జీవితంతో అట్లా ఆడుకుంటావా? ఇక్కడ ఉన్న వాళ్ళందరూ వాళ్ళ కోసం ఏదో ఒక ఎంటర్టైన్మెంట్ చేశారు ఏదో రూపంలో. కానీ భాస్కర్ అన్న నువ్వేం చేసావు, ఏం ప్లాన్ చేసావు? నేను వాళ్ళందరి కోసం ఒక స్పెషల్ గిఫ్ట్స్ ప్లాన్ చేశా. అవునా? సూపర్. బాయ్స్ తీసుకురండి అమ్మా. మీరు కూడా ప్లీజ్ జాయిన్ us on the stage ప్లీజ్. భాస్కర్ అన్న మామూలుగా గిఫ్ట్లు అనగానే చాలా మంది చాలా రకాల గిఫ్ట్లు ఏవో తీసుకొస్తుంటారు. కానీ ప్రజెంట్ వీళ్ళ ప్రొఫెషన్ కి తగ్గట్టు, అంటే వీళ్ళు చేసే ఈ పార్ట్ టైం జాబ్ కి తగ్గట్టు వాళ్ళకి ఏవైతే నీడ్ ఉన్నావో అలాంటి గిఫ్ట్లు తెచ్చో, దానికైతే సూపర్ హ్యాట్స్ ఆఫ్. ఇది హెల్మెట్, పవర్ బ్యాంక్, ఇయర్ ఫోన్స్. ఒక నిమిషం ఆగు, ఏం కావాలి? పవర్ బ్యాంక్ కావాలి, ఎందుకంటే ఒక పూట తిండి లేకున్నా సరే కానీ ఫోన్లో 100% ఛార్జింగ్ ఉండాలి. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? ఇదిగో ఇది బ్లూటూత్. నీకు అక్కర్లేదు. ఏంట్రా ఇది? ఈ అమ్మాయికి వాటర్ బాటిల్స్, పాపం ఎక్కువ ఎండలో తిరుగుతుంటారు, వాటర్. ఇది ముఖ్యంగా పాపం వాళ్ళు వర్షమైన ఎండని తిరుగుతుంటారు కాబట్టి రెయిన్ కోట్. ఇది ముఖ్యంగా మ్యాప్స్ చూసుకోవడానికి మ్యాప్ స్టాండ్. మ్యాప్ స్కానర్, స్టాండ్, ఫోన్ స్టాండ్ బేసిక్లీ మ్యాప్స్ చూడడానికి. అండ్ అదే కాకుండా శ్రీదేవి డ్రామా కంపెనీ తరఫున 10,000 రూపీస్ క్యాష్ ప్రైజ్. రష్మి, ఆ 10,000 రూపీస్ ఈ రోజు గేమ్ లో భాగంగా మన రచన, శివ ఇద్దరు చాలా బాగా ఆడారు కాబట్టి వాళ్ళిద్దరికి చెరొక 5,000 ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఇంద్రజ గారు, ఈ గిఫ్ట్స్ గురించి, ఈ గిఫ్ట్స్ వెనకాల ఉన్న థాట్స్ గురించి మీరేమనుకుంటున్నారు? భాస్కర్ గారు, నిజంగా ఐ అప్రిషియేట్ ఫ్రమ్ బాటమ్ ఆఫ్ మై హార్ట్. నిజంగా అది చాలా వాళ్ళకు ఉపయోగపడతాయి. డెఫినెట్గా మీ లైఫ్లో ఒక మార్పు అయితే ఈ శ్రీదేవి డ్రామా కంపెనీ ఎపిసోడ్ తర్వాత వస్తుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. థ్యాంక్ యూ మ్యామ్.
రాష్మి మ్యామ్. ఇందాక మీరు ఆ 10,000 తీసుకెళ్లి ఆది గారు చెప్పారని మన రచన గారికి అండ్ శివాకి ఇస్తున్నప్పుడు ఆ సిద్దిపేట మోడల్ గారు ఇట్లా చూస్తున్నారు. నేను ఇంతగా చేశాను కదరా, నన్ను అసలు ఎవరు పట్టించుకోలేదు, నాకు ఒక గిఫ్ట్ రాలేదు, ఏవి రాలేదు అని. సిద్దిపేట మోడల్కి భవానీ నాయుడినే ఇచ్చాం. మస్తు షేడ్స్ ఉన్నారా నీలా అబ్బో కమలాసన్. కానీ నేను నా తరపున ఈరోజు పార్టిసిపేషన్ కానివ్వండి, మన ఎపిసోడ్లో హైలైట్ అంటే సిద్దిపేట మోడల్ కాబట్టి నేను నా తరపున ఒక 5,000 ఆయనకి ఇవ్వాలనుకుంటున్నాను. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. ఈ 5,000 కాదు, నీకు ఎప్పుడు ఏ అవసరం వచ్చినా ఆవిడ తలుపు తడితే చాలు. చెన్నైలో ఉన్నాయన్నీ అమ్ముకోవాలి. సరే, మీరేమైనా చెప్పాలనుకుంటున్నారా? బైక్ ట్యాక్సీ అండ్ ఫుడ్ డెలివరీ చేసే వాళ్ళ ఎమోషన్స్, వాళ్ళ కష్టాలు అన్ని బాగా చూపించడం చాలా హ్యాపీగా అనిపించింది. ఇంత మంచి అవకాశం ఇచ్చిన శ్రీదేవి డ్రామా కంపెనీకి స్పెషల్ థ్యాంక్స్ అండ్ ఐఎమ్ ఆల్వేస్ గ్రేట్ఫుల్. ఇంకా ఇంపార్టెంట్గా మళ్ళీ కన్క్లూడ్ చేస్తున్నా, భవానీని ఇచ్చినందుకు థ్యాంక్ యూ. ఒక నిమిషం, సిద్దిపేట మోడల్ మీ ఆర్డర్ వచ్చింది, డెలివరీ చేస్తున్నాం.